సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. వీరు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా అల్పంగా ఉండవండి, స్వల్పంగా ఉండవు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకు వాగ్దానం చేశాడంటే అది మనల్ని అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే ఆశీర్వాదంగానే ఉంటుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ. ఒక మాటలో చెప్పాలంటే, మన శక్తితో, మన సామర్థ్యంతో, మన శ్రమతో, మన జ్ఞానంతో మనం సంపాదించుకునే ఆశీర్వాదాల కంటే దేవాతి దేవుని మీద ఆధారపడి మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగానే ఉంటాయి, ఏ విషయంలో అయినా సరే. సో దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉందంట. ప్రాకారములు గల పట్టణం అంట. అక్కడున్న ప్రజలు కూడా చాలా బలవంతులుగా ఉన్నారంట. అక్కడున్న పరిస్థితుల గురించి వారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలును అనేను. కాలేబు, యెహోషువ అనే ఇద్దరు వ్యక్తులు కూడా 12 మంది వేగుల వారిలో పంపించబడ్డారు. అక్కడ మనం గమనించినట్లయితే 16వ వచనం చూడండి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాను. సో యెహోషువ యొక్క ముందు పేరు ఏంటంటే, పాత పేరు హోషేయ, కానీ ఆయనకు యెహోషువ అనే పేరు మోషే పెట్టాడు. సో 12 మంది వెళ్తే 12 మందిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. కాలేబు చెప్తున్న మాటలు ఏంటంటే, విశ్వాసంతో కూడుకున్న మాటలు పలుకుతున్నాడు. అయితే కాలేబు అంటున్నాడు, అక్కడున్న పట్టణం చాలా ప్రాకారం గల పట్టణమే, చాలా గొప్ప పట్టణం, అక్కడున్న ప్రజలు బలవంతులే అని చెప్తూ ఉంటే కాలేబు అంటున్నాడు, అక్కడున్న ప్రజలు బలవంతులే, పట్టణం చాలా గొప్ప పట్టణమే, అయితే దేవుడు మనకి నిశ్చయంగా విజయం ఇస్తాడు, ఖచ్చితంగా ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకుంటాము అని చెప్పగానే వెంటనే తనతో పాటు వెళ్ళిన ఇంకొక 10 మంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నారు. చూడండి 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. కాలేబు అనే వ్యక్తి కూడా వేగు చూడ్డానికి పంపించబడ్డాడు. ఆ కాలేబు అనే వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, ధైర్యంతో కూడిన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు. 10 మందికి కళ్ళున్నాయి, 10 మంది చూశారు. ఒకే ప్రాంతాన్ని చూసారా, వేరు వేరు ప్రాంతాలను చూసారా? ఒకే ప్రాంతాన్ని చూశారు, ఒకే ప్రజలను చూశారు, ఒకే స్థితిగతులను చూశారు. కానీ 10 మందిలో కాలేబు చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి, మిగతా 10 మంది చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి. మిగతా 10 మంది చెప్తున్న మాటలు ఏంటంటే, చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. చూడండి, ఒక వ్యక్తిని గురించి మంచిగా అయినా చెప్పచ్చు, చెడ్డగా అయినా చెప్పచ్చు, అవునా కదా? మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళ గురించి ఎలా చెప్తాం? గొప్పగా చెప్తాం, మంచిగా చెప్తాం. వాళ్ళలో ఏమైనా మైనస్లు ఉన్నా ఆ మైనస్ని కూడా ప్లస్గా చేసేస్తాం, అవునా కదా? కానీ మనలో ఎవరి మీద ఇష్టం లేదనుకోండి, వాళ్ళలో ఉన్న ప్లస్ని కూడా మైనస్ చేసేస్తాం, వాళ్ళని చాలా నెగిటివ్గా చూపిస్తాం కదండి. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. ఇక్కడ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. ఆ దేశము, ఆ ప్రాంతము గొప్ప ప్రాంతమే, ఉన్నతమైన దేహం కలిగిన బలమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు, కరెక్టే. కానీ వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే బలహీనమైన మాటలు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ 10 మంది, మేము వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసాము, అక్కడ ప్రజలు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీలు చూస్తేనే వాళ్ళ ముందు మేము మిడతల్లాగా
కనబడ్డాము. ఇక్కడ మోషే పంపించిన 12 మందిలో 10 మంది వారి మనస్తత్వం ఎలా ఉందంటే, మేం మిడతల్లా ఉన్నాం, వాళ్ళు కూడా మమ్మల్ని మిడతల్లాగే చూశారు. వాళ్ళు వీళ్ళని ఎలా చూశారు వీరికి ఎలా తెలుస్తుందండి? అంటే వీరి యొక్క భావన, వీరి లోపలున్న విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది వారు మాట్లాడే మాటలను బట్టి. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు ఒక మిడతల్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండట్లేదా? మిడతలాంటి మనస్తత్వం అంటే ఏంటంటే, నీ సమస్యను చూసి నా సమస్య ఎదుట నేను చాలా చిన్నగా ఉన్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? అది ఆరోగ్య సమస్య అయినా, ఒక కుటుంబ సమస్య అయినా, ఒక వ్యాపారంలో నీకు ఎదురైన సమస్య అయినా, నీకు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా ఈ ఆలోచన వస్తుంది. అదేంటంటే, నా సమస్య ఏమో చాలా పెద్దది, నా సమస్య ఎదుట నేనేమో మిడతలాగా ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈ 10 మంది చెప్పిన మాటలు కూడా అవే. ఈ 10 మంది ఒకటి మర్చిపోయారు. అదేంటంటే, దేవుడు వీరికి చేసిన వాగ్దానము మర్చిపోయారు. వీరి దృష్టిలో మిడతల్లాగే ఉన్నారు, కానీ వీరిలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని మర్చిపోయారు. దేవుడు వీరి పక్షంగా ఉన్నాడని మర్చిపోయారు. దేవుని శక్తి వీరి పక్షంగా ఉందని మర్చిపోయారు. కాబట్టే తమ్మును తాము ఒక మిడతల్లాగా ఊహించుకుంటున్నారు. తమ బలాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రజలంగా మనం కూడా ఎప్పటికప్పుడు దేవుని సహాయము మనకు అందుబాటులో ఉంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం ఏం చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు నీ పక్షంగా కార్యం చేసేవాడు. నీ స్వంత శక్తితో నువ్వు జయించలేని సమస్యలు, నువ్వు అధిగమించలేని శత్రువులను దేవుడు తన కృప ద్వారా నిన్ను బలపరిచి నీకు విజయాన్ని ఇస్తాడని మర్చిపోయినప్పుడు నువ్వు కూడా ఈ 10 మంది వలె మాట్లాడుతూ ఉంటావు. ఈ 10 మంది చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అండి, దాని ఎఫెక్ట్ ఉందో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు మనం చదివితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్ల పైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. వాట్ అ డిజాస్ట్రస్ సిట్యువేషన్. ఒక్కసారి ఊహించండి, 12 మంది వేగుల వారిని పంపించారు. అప్పట్లో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇవేం లేవు కదా. ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్, టీవీ 9లు, టీవీ 5లు, ఇవన్నీ టీవీ ఛానల్స్ లేవు తెలుసుకోవడానికి. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, 12 మంది ఎప్పుడు వస్తారా, మేము ప్రవేశించబోయే వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, 40 సంవత్సరాలు ఆ దేశంలో ప్రవేశించడానికి ఎంతో ఎక్స్పెక్టేషన్తో వారు ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు తమ ప్రయాణంలో జ్ఞాపకం చేసుకుంటానే ఉండుంటారు. ఏమనంటే, ఈ ప్రయాణం మనకు శాశ్వతము కాదు, ఈ ప్రయాణం ఒకరోజు ముగించబోతుంది, దేవుడు మనల్ని గమ్యస్థానానికి చేర్చబోతున్నాడు, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి చేర్చబోతున్నాడు, త్రవ్వని బావులు కట్టని ఇండ్లు ఉన్న ఒక మంచి దేశంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడని ప్రతిరోజు ఏ దేశం కొరకు నిరీక్షించారో, ఇక ఆ దేశానికి దాదాపు దగ్గరకు వచ్చేసరికి ఈ 12 మంది సమాచారం ఎప్పుడు తెస్తారా. చూడండి, మనకు కొన్నిసార్లు కొన్ని విషయాలకి చాలా ఆత్రత ఉంటుంది, అవునా కదా? ఆత్రత. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు, అమ్మాయి ఎలా ఉంది, అలా ఉందా, ఇలా ఉందా, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, చీర ఎలా కట్టుకుంది, ఎలా మాట్లాడుతుంది, అది ఇది అని ఎన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్నిసార్లు చాలా ఆసక్తి. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ, ఇశ్రాయేలీలు అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు, ఏం రిపోర్ట్ వస్తుందా, ఇక కొంతకాలంలో మేము వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నాం, అసలు ఆ దేశం ఎలా ఉండబోతుందని చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నప్పుడు ఈ 10 మంది వచ్చి చెడ్డ సమాచారం తీసుకొచ్చేసరికి కేకలు వేశారంట. ద పీపుల్ షౌటెడ్. యాక్చువల్గా వీరు సమాచారం తెచ్చిన తర్వాత అక్కడ ఆనందం ఉండాలి, సమాధానం రావాలి, కానీ అక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఆ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వలన జరిగిన విషయాలు ఏంటంటే, 1, ప్రజలు కేకలు వేశారు. 2వదిగా, ప్రజలు ఎలుగెత్తి
ఏడ్చారంట. దేనికి ఏడ్చారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళగానే మేమందరం చచ్చిపోతాం, అక్కడ ప్రజలు ఉన్నత దేహులంట, మేమేమో మిడతల్లా ఉన్నామంట, అందుకని మేము చచ్చిపోతామని అసలు చావలేదు. ఇంకా దేవుడు వీళ్ళకి జీవాన్ని వాగ్దానం చేశాడు, వీళ్ళ క్షేమాన్ని వాగ్దానం చేశాడు, జయాన్ని వాగ్దానం చేశాడు. కానీ అసలు జరగని విషయాన్ని, జరగబోని విషయాన్ని జరిగిపోయినట్లుగా ఊహించేసుకొని ఏడ్చేస్తున్నారండి. మనం కొన్నిసార్లు అలా ఉండమండి? ఎగ్జామ్కి వెళ్ళ ముందే ఫెయిల్ అయిపోతానేమో అని ముందే ఏడ్చేస్తుంటుంది. అంటే ఏంటన్నమాట, అసలు విషయం ఏమి జరక్క ముందే జరగని విషయాన్ని గురించి ఊహించేసుకొని, అది బలహీన విశ్వాసం ఉన్న వారి యొక్క ప్రవర్తన. అర్థమవుతుందండి? సో ప్రజలు మొదటగా మనం గమనించాం, కేకలు వేశారు, ద పీపుల్ షౌటెడ్. రెండవదిగా ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారు. మూడవదిగా మనం గమనిస్తే మోషే అహరోన్ల మీద సణుక్కున్నారండి, సనగడం ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే మరణాపేక్ష ప్రారంభం అయిపోయింది. అసలు వాళ్ళు చావాలనే దేవుడు అనుకోవట్లేదే, వీళ్ళెళ్ళి శత్రువులను చంపాలని దేవుడు ఉద్దేశించాడే. కానీ ఎందుకు చనిపోతాం, మేము ఇక్కడే చనిపోతే బాగుండి, ఇంకా అక్కడ వరకు కూడా మేము వెళ్ళాలనుకోవట్లేదని ఒక రకమైన మరణాపేక్ష ఇశ్రాయేలీలలో ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవాలని ప్లానింగ్ చేసేసుకున్నారండి. ఇది ఎంత దారుణంగా ఉంది చూడండి. మనకి వింటుంటే ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఇంకా కొన్ని రోజుల్లో, కొంతకాలంలో వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు అనగా, బ్యాడ్ రిపోర్ట్ విన్న తర్వాత 10 మంది వేగుల వారి యొక్క చెడ్డ సమాచారం విన్నాక, పదండి రైట్ అబౌట్ న్యూ టర్న్ అనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వీళ్ళకంటే పిచ్చి వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా అని మనకు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం తెలుసా. మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, దేవుని నమ్మకంగా వెంబడించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అంటే దేవుడు ఇంకా రేపో ఎల్లుండో నెరవేరుస్తాడు. అప్పటిదాకా ఉంటుంది ఓపిక, ఇక అప్పుడు ఓపిక నశించిపోద్ది. అప్పటిదాకా ఉంటుంది సహనం. ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతానండి. ఇంకా నాకు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, మందిరం వద్దు, సహవాసం వద్దు, ఏమీ వద్దండి బాబు, దేవుణ్ణి వెంబడించి ఏమయ్యాను అలసిపోయాను. నీకు తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు. యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్. 2 అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. ఒకసారి జాన్ వెస్లీ గారు కూడా వాక్యం చెప్తే ఈ మాట చెప్పారు, ఓటమి విజయం అనేది 2 ఒకటే లైన్లో ఉంటాయంట. ఓటమి విజయము ఒకటే లైన్లో ఉంటాయంట. ఒక లైన్లో ఒక పాయింట్ వరకు అది ఓటమిలా కనబడుతుందంట. 1-2 అడుగులు దాటితే అదే రూట్లో విజయం ఉంటుందంట. కాకపోతే చాలామంది ఆ 2 అడుగులు వేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. అర్థమవుతుందండి? ప్రార్థనకు జవాబు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అది చేసి అంట ఒక లైన్లో ఒక పాయింట్ వరకు అది ఓటమిలా కనబడుతుందంట. 1-2 అడుగులు దాటితే అదే రూట్లో విజయం ఉంటుందంట. కాకపోతే చాలామంది ఆ 2 అడుగులు వేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. అర్థమవుతుందండి? ప్రార్థనకు జవాబు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అది చేసి కొన్నిసార్లు ఐ గివ్ అప్ అంటావు, ఇంకా నా వల్ల కాదు నేను వెనక్కి వెళ్ళిపోతానంటావు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్, యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్. ఆ పట్టుదల పొందుకునే వరకు, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే వరకు, వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో కళ్ళారా చూసే వరకు పట్టుదలను మాత్రం వీడడానికి వీలు లేదు. ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారము ఇశ్రాయేలీలలో ఒక గొప్ప గలిబిలిని సృష్టించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీలో విశ్వాసం సరిగ్గా లేకపోతే, నువ్వు బలహీనంగా ఉంటే ఆధ్యాత్మికంగా, కొంతమంది వచ్చి నీ చెవులో చెప్పే కొన్ని మాటలు నేను మొత్తం వేళ్లతో సహా కదిపేస్తాయి. అవునా కదా? కొన్నిసార్లు దేవుళ్ళో చాలా బలంగా ఉన్నప్పుడు ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా ఇంకా మనమే ఎదురు వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఉంటాం. మనమే వీక్ ఉన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే గాలికి ఉఫ్ అంటే ఎగిరిపోయి పొట్టులా ఉంటాం మనం. ఒక్క మాట చాలు కొంతమందిని మొత్తం విశ్వాసంలో నీరుగార్చేయడానికి.
నీవు విశ్వాసంలో బలహీనంగా ఉంటే, నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతే, కొంతమంది మాట్లాడే బలహీనపరిచే మాటలు, లేక నువ్వు ఎదుర్కొనే కొన్ని భయానకమైన సంఘటనలు నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాయి, నిన్ను భయపెడుతూ ఉంటాయి.